కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను తెలుసుకోవడం కోసమే సుపరిపాలనలో తొలి అడుగు లక్ష్యమని శాసనసభ్యులు గొండు శంకర్ పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు చేపట్టిన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గురువారం నగర కార్పొరేషన్ పరిధి బలగా 10 వార్డులలో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పర్యటించారు. వార్డులలో ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను తొలి ఏడాది సాధించిన అభివృద్ధిని వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారం చేపట్టిన ఏడాదిలోనే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో అధిక శాతం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తూ ఉంటే వైకాపా నేతలు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తాము ఇచ్చిన హామీలను అమలు చేశాం కాబట్టే ధైర్యంగా తొలి అడుగుతో ప్రజల మధ్యకు వచ్చామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ పరిశీలకులు చింతల రామకృష్ణ, అర్బన్ ఫైనాన్స్ డైరెక్టర్ శ్రీరా రమణయ్య, వార్డు ఇన్ఛార్జీలు, పట్టణ అధ్యక్షులు, నాయకులు, రెడ్డి గిరిజా శంకర్, కార్యకర్తలు, బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. మనద్దరం కొట్టుకున్నట్లు ఆమ్లెట్ ఇచ్చినప్పుడు కొద్దిగా తీరాలి ఇక్కడ నుంచి కూడా వాయిస్ వినబడదు. అందరికీ నమస్కారం. సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్న గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ చేపడుతున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు శాంతినగర్ కాలనీ, అలాగే బాయమ్మ తోట, బలగా, మడ్డి వీధి, ఈ ప్రాంతాల్లో అడ్కో కాలనీ, ఈ ప్రాంతాల్లో బొందిలిపురం, ఈ ప్రాంతాల్లో పర్యటించి ఇంటింటికి వెళ్ళి సమస్యలు తెలుసుకొని అక్కడ వార్డులో కూడా డివిజన్లో ఉన్న మౌలిక వసతుల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయో వాటిని కూడా తీసుకోవడం జరిగింది. అలాగే ఎక్కువ మంది పెన్షన్ల కోసం అభ్యర్థించారు. వాటిని కూడా మేము అలాగే ఎవరికైనా ఒకరిద్దరికి తల్లికి వందనం రాలేదని, అలాగే సిలిండర్లు రాలేదని పలు సమస్యలపై విన్నవించుకున్నారు. వాటన్నింటినీ మేము మై టీడీపీ యాప్లో నమోదు చేశాం. తప్పకుండా వాటిని పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారు వెంకటేష్ గారు, అలాగే వంశధార ప్రాజెక్ట్ చైర్మన్ అరవల్ రవీంద్రబాబు గారు, అలాగే పట్టణ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ సీర రమణయ్య గారు, అలాగే ఈ నియోజకవర్గం అబ్జర్వర్ చింతల రామకృష్ణ గారు, అలాగే డివిజన్ ఇన్ఛార్జెస్ రెడ్డి సూర్యనారాయణ గారు, రెడ్డి శంకర్ గారు, అలాగే జాక్ శ్యామ్ గారు, అలాగే మురళీ కృష్ణ గారు, అలాగే ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు కేవీఎస్ నాయుడు బుజ్జి గారు, అలాగే చిట్టి నాగభూషణం గారు, అలాగే రమణ గారు, అలాగే బల నరసింగ్ గారు, సాధు పరమేశ్ గారు, భాస్కర్ గారు, అజయ్ గారు, అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున, ఈశ్వరరావు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు.